బీసీలపై గత ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందన్నారు సీఎం చంద్రబాబు. 2019లో 176 జీవో తెచ్చి నాటకాలు వేశారని ఫైర్ అయ్యారు. సుప్రీంకోర్టుకు కూడా అప్పీల్ చేయకుండా వదిలేశారని మండిపడ్డారు సీఎం చంద్రబాబు. బీసీలకు ద్రోహం చేయడంలో వైసీపీ నేతలు నెంబర్ 1 అంటూ ఎద్దేవా చేశారు సీఎం చంద్రబాబు. ఒకప్పుడు పదవుల కోసం రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేశారు. డిప్యూటీ మేయర్లు ఇద్దరు, జిల్లా ప్రజాపరిషత్తుల వైస్ చైర్మన్లు ఇద్దరు, అంటే వీళ్ళకి పదవులు కావాలంటే ఇచ్చారు కానీ బీసీలకు మాత్రం రిజర్వేషన్లు కాపాడలేకపోయిన ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. 2019 జీవో ఎంఎస్ నెంబర్ 176 తీసుకొచ్చారు. హైకోర్టుకు వెళ్ళారు, నాటకాలు ఆడారు. హైకోర్టు కొట్టేసింది. కొట్టేసి సుప్రీంకోర్టు కూడా అప్పీల్ చేయాలి. అంటే దీని అర్థం ఏంటి అధ్యక్ష? బీసీలకు ద్రోహం చేయడంలో మాత్రం నెంబర్ 1 అని మరొక్కసారి ఈరోజు మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. కనీసం ఆలోచించకుండా, సుప్రీంకోర్టుకు పోకుండా బీసీలకు ద్రోహం చేసిన వ్యక్తి, ఆనాటి పేరు కూడా నేను చెప్పను, ఇలాంటి వ్యక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందుకనే అధ్యక్ష, ఆ రోజు ఏకపక్షంగా సుప్రీంకోర్టుకు వెళ్లకుండా జీవో నెంబర్ 559, 560 ద్వారా 34% ఉండే రిజర్వేషన్ని 24.15% తగ్గించినటువంటి వ్యక్తి ద్రోహం చేసిన పార్టీ ఆ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ మనం ఇక్కడ అనౌన్స్ చేయగానే రేపు మా ఉదయానికి ఆ పార్టీ రెడీగా ఉంటారు. ఒక్క డిఎస్సి విద్యార్థులకి ఉద్యోగాలు ఇవ్వాలని ఉపాధ్యాయులకు ఆలోచిస్తే 350 కేసులు వేసి ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలంటే ఇబ్బంది పెడితే అన్ని ఇబ్బందుల్ని అధిగమించి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తే తిరిగి పేపర్ లీక్ అయిందని ప్రచారం చేసే దుష్ట సాంప్రదాయం వీళ్ళది. కాబట్టి రేపటి నుంచి నేను ఒకటే కోరుతున్నా, ఈ విషయంలో కానీ మళ్ళీ మీరు కోర్టుకు పోతే మాత్రం చరిత్రహీనులుగా మిగిలిపోవడమే కాకుండా రాష్ట్రంలో తిరిగి కోలుకోలేరని మరొక్కసారి హెచ్చరిస్తున్నాను అధ్యక్ష.